సచివాలయ నిర్మాణం వ్యయం అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సెక్రటేరియట్ కు ఖర్చు చేసిన నిధులు, నిర్మాణం, ఐటీ పరికరాల కొనుగోళ్ల అంశాలను తేల్చాలని విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సర్కార్ ఆదేశాలతో విచారణ చేసిన విజిలెన్స్ సెక్రటేరియట్ నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగినట్లు తేల్చింది. బీఆర్ఎస్ హయాంలో కట్టిన సెక్రటేరియట్ కు ఖర్చు చేసిన నిధులు, నిర్మాణం, ఐటీ పరికరాల కొనుగోళ్లలో భారీగా గోల్మాల్ జరిగినట్లు తేలింది. రూల్స్ కి విరుద్ధంగా వందల కోట్ల రూపాయలు చెల్లించినట్లు విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడింది. కొన్ని నెలల కిందట సెక్రటేరియట్ నిర్మాణం, ఐటీ పరికరాల కొనుగోళ్లపై విజిలెన్స్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణలో సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసిన ఐటీ పరికరాల కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఇప్పటికే ఐటీ పరికర కొనుగోళ్లపై విజిలెన్స్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో సెక్రటేరియట్లో మొత్తం కంప్యూటర్స్, ఫోన్స్, హార్డ్వేర్, టీవీలు, ఎలక్ట్రానిక్స్ సహా 325 కోట్లకు పైగా ఖర్చు దాటిందని విజిలెన్స్ పేర్కొంది. కనీస నిబంధనలు పాటించకుండా ఐటీ విభాగానికి చెందిన పరికరాలను కొనుగోలు చేసినట్లు తేల్చింది. శాంక్షన్లు లేకుండానే బిల్స్ మంజూరు చేసి ఫండ్స్ రిలీజ్ చేసినట్లు గుర్తించింది. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో ఐటీ పరికరాల కొనుగోళ్లు అప్పగించగా వాటి కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని వివరించింది. ఎలాంటి టెండర్లు పిలవకుండానే అత్యవసర పనులంటూ నామినేషన్ విధానంలో కేటాయించడం, కొనుగోలు చేసిన పరికరాల ధరలను మార్కెట్ ధర కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా వేసినట్లు తెలుస్తోంది. సెక్రటేరియట్ క్యాంపస్ ఏరియా నెట్వర్క్ ఏర్పాటుతో పాటు ఇంటర్నెట్, ఇక్కడి అన్ని శాఖలు, శాఖాధిపతులు, ఐఏఎస్ అధికారులకు కావలసిన కంప్యూటర్లు, ఇతర ఐటీ పరికరాలను సమకూర్చాల్సిన బాధ్యతను ఐటీ శాఖకు అప్పగించారు. మొత్తం భవనంలో ఐటీ పనులు చేపట్టేందుకు 180 కోట్ల ఖర్చవుతుందని 2 ఏళ్ల కింద అంచనా వేశారు. ఐటీ శాఖ అప్పట్లో చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. అయితే 6 నెలల తర్వాత పరికరాలకు అంచనా వేసిన మొత్తం కంటే డబుల్ ఖర్చు అవుతుందంటూ ఐటీ శాఖ మరో ప్రతిపాదన పంపింది. దీనిపై ఎలాంటి విచారణ చేయకుండానే గత ప్రభుత్వం సవరణ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపింది.